హస్తంలో 5 వేళ్లు ఉన్నట్లే ఆ జిల్లాలో హస్తం పార్టీలో వేలికో గ్రూపు చొప్పున మొత్తం 5 గ్రూపులున్నాయట. ఉన్న క్యాడర్ కంటే కూడా ఈ గ్రూపులే ఎక్కువ అన్న సెటైర్లు కూడా తరచుగా వినపడుతూ ఉంటాయి. అక్కడ గులాబీ పార్టీకి కంచుకోట అయిన ఆ జిల్లాలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలన్న కసి ఉన్నా కార్యాచరణ అందుకు తగ్గట్లుగా లేదని సీనియర్లు మూకుమ్మడిగా పెదాలు విరుస్తున్నారు. ఇన్ని గ్రూపుల మధ్య తేడాలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారుతుందని కార్యకర్తలు మొత్తుకుంటున్నా నేతలు వినడం లేదట. ఇక ముఖ్యమంత్రి స్వయంగా అందరూ కలిసి పనిచేయండని బతిమాలుకోవాల్సిన పరిస్థితి నెలకొందట. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు కంచుకోట. అందులోనూ సిద్దిపేట జిల్లా అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ గులాబీ పార్టీకి తిరుగే ఉండదు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిద్దిపేట జిల్లాలో మాత్రం గులాబీ గుబాలించింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయాలు సాధించి సత్తా చాటింది. గజ్వేల్లో పార్టీ అధినేత కేసీఆర్, సిద్దిపేటలో హరీష్ రావులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సిద్దిపేట జిల్లాపై పట్టు సాధించాలని దృష్టి సారించింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ప్రయత్నాలు చేసినా పార్టీలో వర్గపోరు, నేతల మధ్య సమన్వయ లోపంతో ఆశించిన ఫలితాలు రాలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో పర్వాలేదనిపించిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం డీలా పడిపోయింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేటలో లీడర్లు తక్కువ, గ్రూపులు ఎక్కువ అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. దుబ్బాకలో అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ది పేలవ ప్రదర్శనే. గతంలో ఈ వర్గపోరు వల్ల పార్టీలో కుమ్ములాటలు కూడా చోటు చేసుకున్నాయి. గజ్వేల్లో మంత్రి వివేక్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు బాహాబాహికి దిగారు. జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడిపై దాడికి దిగి కులం పేరుతో దూషించారని సొంత పార్టీ నేతలే నర్సారెడ్డిపై కేసు పెట్టారు. ఇక్కడ పార్టీ నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాలుగా చీలిపోయింది. నర్సారెడ్డి నామినేటెడ్ పోస్టులను అమ్ముకున్నారని మైనంపల్లి వర్గం ఆరోపించింది. మైనంపల్లి హనుమంతరావు పార్టీని నాశనం చేయడానికే గజ్వేల్లో వేలు పెడుతున్నారని నర్సారెడ్డి వర్గం వర్షన్. ఇక దుబ్బాకలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ నేత శ్రవణ్ కుమార్ రెడ్డి ఉప్పు నిప్పుగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అయితే శ్రవణ్ కుమార్ రెడ్డి ఏకంగా తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించారు. 20 వార్డుల్లో కేవలం 4 వార్డులనే గెలిచింది కాంగ్రెస్. సిద్దిపేట నియోజకవర్గంలో అయితే పార్టీలో ఓ 5 మంది చెప్పుకోదగ్గ లీడర్లుంటే వారే 5 గ్రూపులుగా విడిపోయి పార్టీని నాశనం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో 775 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పామాయిల్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. 70 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సీఎం వస్తే జిల్లా నేతలు మాత్రం ముష్టి యుద్ధానికి దిగారు. సీఎంకి స్వాగతం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎవరికి వారు వేరువేరుగా ఫ్లెక్సీలు పెట్టుకుని తమకు గిట్టని నేతల ఫోటోలు మాత్రం ఆ ఫ్లెక్సీల్లో పెట్టలేదు. సీఎం వస్తే పర్యటనను విజయవంతం చేయాల్సింది పోయి ఫ్లెక్సీల లొల్లేంటని నేతలపై గుర్రుగా ఉందట క్యాడర్. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గతంలో బాగానే ఉన్న డీసీసీ పోస్ట్ ఆంక్షారెడ్డికి ఇవ్వడం పూజలకి నచ్చలేదట. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టు టాక్. 2029లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రిని చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గెలిచే మాట దేవుడెరుగు. మొదట ఈ గ్రూప్ వారికి ఫుల్ స్టాప్ పెడితేనే పార్టీ కాస్త బలపడే అవకాశం ఉందని క్యాడర్ అంటోంది. జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు. మొత్తం మీద ఈ 3 నియోజకవర్గాలపై దృష్టి పెడితేనే పార్టీకి రాబోయే పరిషత్ ఎన్నికల్లో పట్టు సాధించే అవకాశం ఉంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు. మరి ఈ గ్రూపుల గోలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించి మరోసారి అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అయితే అలా జరగాలంటే పార్టీలో గ్రూపులకు చెక్ పెట్టాలని పాతతరం కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. పార్టీని ఒక్కతాటిపైకి నడిపేందుకు ఇప్పటి నుంచే పకడ్బందీ వ్యూహాలు సిద్ధం చేయాలని వారు అంటున్నారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.